రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి సార్? పరిజ్ఞానం లేని కృషి విజ్ఞాన కేంద్ర బారామతి, ఆర్ఎం కిసాన్ సెంటర్ ఈ రెండింటి మధ్య టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఎంఓయూ జరిగింది. ఆర్గానిక్ అనేది సాయిల్ కోసం, ప్లాంట్కి న్యూట్రియంట్స్ కావాలి. ఓన్లీ ఆర్గానిక్ చేసే వాళ్ళు కింద ఆర్గానిక్ ఇచ్చి ప్లాంట్ న్యూట్రియంట్స్ ఇవ్వకుండా చేస్తారు. సో దానివల్ల దిగుబడి రాదు, మరి ధర ఎక్కువ ఉంటుంది. వీళ్ళు ఓన్లీ కెమికల్స్ వ్యవసాయం చేసేవాళ్ళు ప్లాంట్కి మాత్రమే న్యూట్రియంట్స్ ఇస్తున్నారు, సాయిల్ పట్టించుకోవాలి. సో సాయిల్ హెల్త్ ఖరాబ్ అవుతుంది. సో మన దేశంలో 2 ఎక్స్ట్రీమ్స్ నడుస్తున్నాయి, ఆర్గానిక్ అని లేదంటే ఓన్లీ కెమికల్స్తో. సో ఈ రెండు తప్పనిసరి కావాల్సిందే. ఏది ఒకటి మిస్ చేసినా వ్యవసాయంలో దిగుబడి సాధించడం కష్టం అన్న ఉద్దేశంతో యుఎన్బిఏ కాన్సెప్ట్ని డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు అగ్రికల్చర్లో కూడా ఏఐ ఇంట్రడ్యూస్ అయిపోయింది. నా వ్యక్తి వంచన లేకుండా వాళ్ళకు ఫ్రీ సర్వీస్ చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళు పండించే పంటలు మన దేశానికి కాదు, నా లక్ష్యం అదే. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఒక ప్రత్యేక అతిథి, విశిష్ట అతిథి నాతో పాటు ఉన్నారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. రైతుల సాధక బాధకాలు అన్నీ కూడా ఆయనకు తెలుసు. అందుకే 2005లో ప్రతిభా బయోటెక్ అనే సంస్థను స్థాపించారు. ఈ పాటకు మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇసుకపల్లి రాజశేఖర రెడ్డి గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. వారి ఫామ్లోనే ప్రస్తుతం నేనున్నాను, సార్ కూడా నాతో పాటే ఉన్నారు. ఫామ్ని చూపిస్తూ ఆయన గతంలో ఏం చేశారు, ఆయన భవిష్యత్ ప్రణాళిక ఏంటి, లక్ష్యం ఏంటి, రైతుల కోసం ఇంకా కొత్తగా ఏం చేయబోతున్నారు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాండి సార్. ఈరోజు ప్రత్యక్షంగా మీరు రైతుల కోసం ఒక సదస్సు ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర నుంచి కేవీకే బారామతి శాస్త్రవేత్తలు వచ్చారు. తర్వాత ఇక్కడ రైతులు 5,000 మంది పాల్గొన్నారు. మీరు మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, మీరు చేసినటువంటి సేవల్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ఇసుకపల్లి రాజశేఖర రెడ్డి అనగానే మా వ్యక్తి, మా కోసం పనిచేసే వ్యక్తి అన్న ఫీల్ వాళ్ళలో కనిపించింది. ఎందుకంటే నేను నేరుగా మైక్ తీసుకుని మరీ మాట్లాడాను వాళ్ళతో. ఇవాళ ప్రోగ్రాం గురించి పర్టికులర్గా మాట్లాడుకుంటే ఏం చెప్తారు? ఈరోజు మనం ఆర్ఎం కిసాన్ సెంటర్లో జరిగినటువంటి ఈ సదస్సులో ముఖ్యంగా జరిగింది ఏంటంటే కృషి విజ్ఞాన కేంద్ర బారామతి, ఆర్ఎం కిసాన్ సెంటర్ ఈ రెండింటి మధ్య టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఎంఓయూ జరిగిందనమాట. అంటే కృషి విజ్ఞాన కేంద్రంలో ఉన్నటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీ మొత్తం ఆర్ఎం కిసాన్ సెంటర్లో ప్రవేశపెట్టి ఇక్కడ మన తెలుగు రైతులందరికీ వాటిని అందించాలని, తర్వాత మేము డెవలప్ చేసినటువంటి ఓఎన్బిఏ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ఏంటంటే మనం లాస్ట్ ఇయర్ నేను కేవీకే బారామతిని సందర్శించినప్పుడు అక్కడ వాళ్ళ టెక్నికల్ టీంతో కూర్చొని మాట్లాడి తర్వాత ఒక రోజంతా వాళ్ళు ఏం చేస్తున్నారని చూసినప్పుడు నేను వాళ్ళని అడగడం జరిగింది, నాకు లైవ్ డెమోలో స్పేస్ కావాలి. అక్కడ ఏంటంటే కేవీకే బారామతి అనేది ఫస్ట్ కేవీకే మన దేశంలో. సో వాళ్ళు లైవ్ డెమోలు పెడతారు. లైవ్ డెమో పెట్టడం అంటే కంపెనీస్కి వాళ్ళ ప్రొడక్ట్స్ని డిస్ప్లే చేయడానికి, అలా కాకుండా ఆ ప్రొడక్ట్స్తో వాళ్ళు ఇచ్చిన ఒక స్పేస్లో, అంటే మనకు 1/4 ఎకరం ఇస్తారు, 25 ఎకరం ఇస్తారు. ఆ 25 భాగం ఎకరంలో మన ప్రొడక్ట్స్తో కానీ మన సీడ్స్తో కానీ క్రాప్స్ గ్రో చేసి జనవరి 14th నుంచి 8 days ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఓకే. ఆ 8 daysలో దాదాపు 15 లక్షల నుంచి 16 లక్షల మంది రైతులు పాల్గొంటారు. ప్రత్యేకత ఏంటంటే మామూలుగా ఎగ్జిబిషన్ అంటే స్టాల్ పెట్టి ప్రొడక్ట్లు పెట్టి డిస్ప్లే చేస్తారు, వస్తారు, చూస్తారు, బ్రోచర్ తీసుకుని వెళ్ళిపోతారు. బట్ అక్కడ అలా ఉండదు. ఆ కంపెనీ ఉత్పాదనలు రిజల్ట్ ఎలా ఉందో చూడడానికి ప్రత్యక్షంగా ఒక లైవ్ డెమో ప్లాట్ ఉంటుంది. ఓహో. సో అది నాకు చాలా బాగా నచ్చి నేను 5 plots కావాలన్నాను. సో వాళ్ళు ముందు 2 ఉన్నాయన్నా కూడా నేను రిక్వెస్ట్ చేసి ఒక 5 plots తీసుకోవడం జరిగింది. అప్పుడు తీసుకున్నప్పుడు నేను ప్రతిభా బయోటెక్ ప్రొడక్ట్స్ కాకుండా నేను డెవలప్ చేసినటువంటి ఓఎన్బిఏ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఆర్గానిక్ అండ్ న్యూట్రిషనల్లీ బ్యాలెన్స్డ్ అగ్రికల్చర్, అంటే మనం తెలుగులో వచ్చేసి సేంద్రియ మరియు పోషక పదార్థాల సమతుల్య వ్యవసాయం. సో ఈ కాన్సెప్ట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళకి నచ్చింది, అది చాలా బాగుంది అని చెప్పేసి. సో మన దేశంలో 2 ఎక్స్ట్రీమ్స్ నడుస్తున్నాయి, ఆర్గానిక్ అని లేదంటే ఓన్లీ కెమికల్స్తో అని. సో ఈ రెండు తప్పనిసరి కావాల్సిందే. ఏది ఒకటి మిస్ చేసినా వ్యవసాయంలో దిగుబడి సాధించడం కష్టం అన్న ఉద్దేశంతో యుఎన్బిఏ కాన్సెప్ట్ని డెవలప్ చేయడం జరిగింది, రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ. ఓకే. ఇది గతంలో ఎవరు చేయలేదు సార్? లేదు,
అంటే మన దేశంలో కూడా 2 ఎక్స్ట్రీమ్స్ చెప్పాను కదా, పూర్తి ఆర్గానిక్ అన్న ఉంది, లేదంటే ఓన్లీ కెమికల్ అన్న ఉంది. కెమికల్స్తోనే ఉంది వ్యవసాయం. రెండు కలిపి బ్యాలెన్స్గా చేసే పద్ధతి ఎవరు చేయట్లేదు అనమాట. అంటే చెప్పేవాళ్ళు కూడా అలాగే చెప్తున్నారు. అంటే మన కింద ఆర్గానిక్ ఇస్తే పైన ఆర్గానిక్ కాస్తుంది, ఇలా అన్ని లేనిపోయినవన్నీ చెప్పి రైతులు. సో అంటే అది ఆర్గానిక్ వెజిటబుల్స్, ఆర్గానిక్ ఫుడ్స్ పండించే వాళ్ళకేనేమోలే, మనకు అవసరం లేదన్న కాడికి వెళ్ళిపోయారు రైతులు. అది అట్లా సంబంధం లేదు, అది వ్యవసాయంలో అవసరం ఆర్గానిక్ అనేది ఇన్పుట్ అనేది, ప్లాంట్కి న్యూట్రియంట్స్ అవసరం. సో ఇక్కడ మన వాళ్ళు ఏంటంటే ఆర్గానిక్ అనేది ప్లాంట్కి అవసరం అని చెప్తున్నారు. ప్లాంట్కి అవసరం కాదు, ఆర్గానిక్ అనేది సాయిల్కి అవసరం, ప్లాంట్కి న్యూట్రియంట్స్ కావాలి. సో ఓన్లీ ఆర్గానిక్ చేసే వాళ్ళు కింద ఆర్గానిక్ ఇచ్చి ప్లాంట్కి న్యూట్రియంట్స్ ఇవ్వకుండా చేస్తున్నారు. సో దానివల్ల దిగుబడి రాదు, మరి ధర ఎక్కువ అంటారు. వీళ్ళు ఓన్లీ కెమికల్స్ తో వ్యవసాయం చేసేవాళ్ళు ప్లాంట్కి మాత్రమే న్యూట్రియంట్స్ ఇస్తున్నారు, సాయిల్ని పట్టించుకోవట్లా. సో సాయిల్ హెల్త్ ఖరాబ్ అయిపోయింది. సో దానివల్ల డిసీజెస్ పెరిగిపోయినాయి, వాళ్ళకు లాస్లు వస్తాయి. సో ఇక్కడ చిన్న పాయింట్, మన కొన్ని దశాబ్దాలుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి, అందరూ కూడా కొత్త కొత్త పరిజ్ఞానంతో మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ఈ ఆలోచన ఎందుకు ఎవరు చేయలేదు? రెండు అవసరం కదా, నేలకే అవసరం, మొక్కకే అవసరం కదా, ఎందుకు ఆ బ్యాలెన్స్గా ఎవరు ముందుకు తీసుకురాలా? ఇప్పుడు అదే ప్రాబ్లం ఏమైందంటే, ఫస్ట్ ఆర్గానిక్ అనే వర్డ్ ఎప్పుడైతే వ్యవసాయ రంగంలో అడుగుపెట్టిందో, అంటే ఉత్పత్తులకి ఆర్గానిక్ ఫ్రూట్స్, ఆర్గానిక్ వెజిటబుల్స్ అనే సపరేట్ బోర్డ్స్ పెట్టి మార్కెట్ స్టార్ట్ చేయడము, ఇవన్నీ ఎప్పుడైతే మొదలైందో అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఇది ఒక సపరేట్ వర్గము, మీరు ఆర్గానిక్ ఫ్రూట్స్, ఆర్గానిక్ వెజిటబుల్స్ పండించాలంటే ఓన్లీ ఆర్గానిక్ మాత్రమే యూజ్ చేయాలి అని చెప్పడం జరిగింది. సో మేము అవి పండించట్లేదు కదా, సో ఇది అవసరం మనకు లేదేమో అని రైతులు డివైడ్ అయిపోయారు. ఓకే, ఆర్గానిక్ పండించడం గుడ్డిగా ఓన్లీ ఆర్గానిక్ వాడుతున్నాడు, వాటికి దిగుబడి రాదు, కానీ ధర ఎక్కువ, 3 ధర పెడతారు. సో వీళ్ళు ఏంటంటే మాకు సంబంధం లేదు, అయితే ఇది మాకు ఆర్గానిక్ అనేది మాకు సంబంధం లేదని అక్కడికి వెళ్ళిపోయారు మిగతా వాళ్ళు. సో డివైడ్ చేసిందే వీళ్ళు. సో మార్కెట్లో సార్ పబ్లిక్ మైండ్ సెట్ కూడా ఆర్గానిక్ అయితేనే బాగుంటుంది, హెల్త్కి బాగుంటుంది, ఆర్గానిక్ అని చెప్పి ఆ పదం ఎక్కువ ఫామ్లోకి వచ్చేసింది. అది సో కానీ అందులో తప్పుగా దాన్ని తీసుకెళ్ళిపోయారు. సో న్యూట్రియంట్స్ ఇవ్వడం అనేది, న్యూట్రియంట్స్ ఆర్గానిక్ వీటికి సంబంధం లేదు, మనకు కావాల్సింది న్యూట్రియంట్స్. ప్లాంట్ వచ్చేసి ఆర్గానిక్ తీసుకోదు, ఆర్గానిక్ అదే తయారు చేసుకుంటుంది ప్రకృతి నుంచి, గాలిలో కార్బన్ డైఆక్సైడ్ నుంచి, నీటి నుంచి, అదే ఆర్గానిక్ కాంపౌండ్ అది తయారు చేసుకుంటుంది. మనం ఇచ్చేదాన్ని తీసుకోదు అది. సో అది జరగాలి, అది మన వాళ్ళు తప్పు చెప్పారు. సో దాన్ని నేను సరిదిద్దాను అనమాట. ఓకే, ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు అక్కడ కేవీకిలో రియాక్షన్ ఏంటి సార్? వాళ్ళు ఫస్ట్ అంటే నేను చెప్పినప్పుడు వాళ్ళకి అర్థమైంది, కొత్తగా ఉంది అంటే మనం మిస్ చేసాము దీన్ని, సో కాన్ఫిడెన్స్తో ఇతను దీన్ని తీసుకొచ్చాడు ముందుకు అని చెప్పేసి సో ఛాన్స్ ఇచ్చారు. మనం 5 ప్లాట్స్ తీసుకొని పెట్టాం. బంతి పూలు 2 రకాలు, తర్వాత టొమాటో, చిల్లీస్, మల్టీ కలర్ స్వీట్ కార్న్, ఇవి పెట్టి చేసామన్నమాట. సో కేవీకే వాళ్ళ ఓన్ ప్లాట్స్ ఒక 50+ ఉంటాయి, వాళ్ళు డెమో ప్లాట్స్. తర్వాత ప్రైవేట్ కంపెనీస్ దాదాపు 100-120 ఉంటాయి. సో వీళ్ళందరి ప్లాట్స్లలోనూ నేను పెట్టిన ONBA కాన్సెప్ట్ ప్లాట్సే టాప్ ప్లేస్లో నిలిచాయి. సూపర్. సో వాళ్ళు ఒక లాస్ట్ ఇయర్ మనకు రెయిన్ఫాల్ ఎక్కువ ఉంది దేశం మొత్తం, అక్కడ కూడా ఎక్కువ ఉంది, బారామతిలో కూడా. సో ఒక సగం క్రాప్స్ టైం జరగగానే వాళ్ళ అన్నీ పాడైపోవడం మొదలెట్టాయి, రెయిన్ఫాల్ ఎక్కువ అయ్యేసరికి తట్టుకోలేదు ఆ క్రాప్స్. బట్ మన ONBA ప్లాట్స్ వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్ అలాగే హెల్తీగా ఉన్నాయి. అప్పుడు నాకు ఫోన్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి, సో రెడ్డి సాబ్ అభి హమ్ క్యా కర్నా, आपका 5 प्लाट्स अच्छा है, हमारा देखने का थोड़ा खराब हो गया है सर. సో मैं बोला ఇమీడియట్ ONBA ఫాలో కరు. సో వాళ్ళు మిడిల్ నుంచి ONBA ఫాలో అయ్యి కాస్త వాటిని ఆపగలిగారు, మొక్కల్ని చనిపోనికుండా ఆపగలిగారు. సో అప్పుడు వాళ్ళకి అర్థమైంది, రైట్ మనం ఇన్నాళ్ళు ఏదో డిఫరెంట్గా వెళ్ళిపోయాము, తను సాయిల్ని, ప్లాంట్ని రెండింటిని కేర్ తీసుకున్నాడు. సో దానివల్ల ఇది సక్సెస్ అయిందని చెప్పేసి ఆ కాన్సెప్ట్ మాకు కావాలి, మీ మనుషులను పెట్టి కొంచెం ఇక్కడ డెవలప్ చేద్దాము, ఇక్కడ ఫార్మర్స్కి అందరికీ తీసుకెళ్ళిపోదాము, మా కృషికి యాప్లో కూడా దీన్ని పెట్టి అందరికీ ONBని పరిచయం చేద్దాము. సో ఈ టెక్నాలజీ మాకు ఇవ్వండి అని అడిగినప్పుడు నేను ప్రతిఫలంగా మా రైతులకి కూడా కావాలి, మీ దగ్గర ఉన్న టెక్నాలజీ మా రైతులకి నేను పరిచయం చేయాలి. ఓకే, మీరు ONBA తీసుకోండి, మీ టెక్నాలజీ మాకు ఇవ్వండి. ఓకే, వాళ్ళ దగ్గర వచ్చేసి సాయిల్ లెస్ కల్టివేషన్ అంటే హైడ్రోపోనిక్స్, ఏరోపోనిక్స్, గ్రో బ్యాగ్స్లో కల్టివేషన్, తర్వాత వెజిటబుల్ గ్రాఫ్టింగ్, అనిమల్ హస్బెండరీ, ఫిషరీస్, హనీ బీ కీపింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, మిల్లెట్స్ది, ఇవన్నీ చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఓకే, సో అవన్నీ మాకు కావాలి. మా RM కిసాన్ సెంటర్లో కూడా వాటన్నిటిని పెట్టి మా రైతులకు కూడా నేను అందిస్తాను, వాళ్ళకందరికీ చేరవేస్తాను. అంటే అప్పుడు వాళ్ళు ఫస్ట్ అంటే అక్కడ ఈవెన్ రైతు ఎంట్రీ కూడా పే చేసి వెళ్ళాలి. ఓకే,
అక్కడ ఆర్ఎం కిసాన్ సెంటర్లో లేదు అలా. ఉమ్, ఆర్ఎం కిసాన్ సెంటర్లో ఎంట్రీ ఫ్రీనే, ట్రైనింగ్ ఫ్రీనే, ఫుడ్ ఫ్రీనే. ఉమ్. బట్ అది గవర్నమెంట్ సంస్థ అయినా సరే కేవీకే ఎంట్రీనే 50 రూపీస్ ఉంటుంది. కాదు సార్, మీది ప్రైవేట్ కదా, మీది ప్రైవేటు. అది ప్రైవేట్ వాళ్ళందరూ కూడా వ్యాపార దృక్పథంతోనే ఆలోచిస్తారు అనుకుంటారు. మీరు అన్ని ఫ్రీ ఇస్తున్నారు, ఏంటి రీజన్ ఏంటి దానికి? అంటే నేను వ్యవసాయ కుటుంబంలో పుట్టాను, వ్యవసాయం చేస్తూ పెరిగాను. నా 8th క్లాస్ నుంచి నేను వ్యవసాయం చేయడం మొదలెట్టాను. అంటే చిన్నతనంలో నాన్నగారు చనిపోయారు, నేను 6 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడే. సో అప్పటి నుంచి మా అమ్మ కొంచెం లాక్కొచ్చింది ఫ్యామిలీని. తర్వాత నేను 8th క్లాస్కి రీచ్ అవ్వగానే నేను కూడా ఇంకా మొదలెట్టేసాను వ్యవసాయం చేయడం. సో వ్యవసాయం చేసుకుంటూ చదువుకుంటూ వెళ్ళాను. సో అప్పుడు వ్యవసాయం మీద ఇంకా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. జాబ్ కూడా నేను MBA చేసి నేను అగ్రికల్చర్ సైడ్ వచ్చాను, మార్కెటింగ్. సో అలా చేసినప్పుడు ఫార్మర్స్తో ఇంకా ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడము, వాళ్ళ కష్టాలు తెలుసుకోవడము. సో వాళ్ళతో ఫీల్డ్లో తిరుగుతున్నప్పుడు చాలా మనకు వాళ్ళ ప్రాబ్లమ్స్ చూసినప్పుడు మనం చెల్లించిపోతాం ఖచ్చితంగా. అవును. మనము అంటే ఏసీలలో కూర్చొని మనం మాట్లాడడం వేరు, రైతుతో పొలంలో కూర్చొని వాళ్ళతో తిరుగుతున్నప్పుడు వాళ్ళు చెప్పే కష్టాలు, వాళ్ళు పడే బాధలు తెలిసినప్పుడు మనం ఎన్ని సంఘటనలు చూడలేదు సార్, పురుగుల మందు తాగి. అవి మనకు ఇంకా వాళ్ళ మీద అఫెక్షన్ పెంచుతాయి, అవును అవును, బాధ్యతలు పెంచుతాయి. కరెక్ట్. సో అప్పుడు నేనేం చేశానంటే ఈ ఆర్ఎం కిసాన్ సెంటర్ అనేది మనం పెట్టాలి. మనం ఊరికి వ్యాపారం చేసి డబ్బులు సంపాదించుకోవడం ఇలా కాదు, సంపాదించిన డబ్బులతో మళ్ళీ రైతులకే మనం ఒక రీసెర్చ్ సెంటర్ పెట్టి ఇన్ఫర్మేషన్ అంతా పాస్ చేయాలి, వాళ్ళకి ఎటువంటి డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి ఆశించకుండా అని చెప్పేసి ఈ రీసెర్చ్ సెంటర్ పెట్టడం జరిగింది. అందుకే నేను ఎక్కడ ఫీ అనేది తీసుకోవట్లేదు అనమాట ఫార్మర్స్ దగ్గర. ఇవన్నీ ఇక్కడ సాయిల్ వాటర్ టెస్టింగ్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి. అందులో కూడా ఓన్లీ మెయింటెనెన్స్, వాళ్ళు టెస్ట్ చేయడానికి అయ్యే మెయింటెనెన్స్ మాత్రమే తీసుకొని, ఈవెన్ ప్రభుత్వ ల్యాబొరేటరీస్లో కూడా చేయనన్ని 13 ఎలిమెంట్స్ని టెస్ట్ చేసి ఎంత ఉండాలి, నీ పొలంలో ఎంత ఉన్నాయి, సో వాటికి ఏం చేయాలి, సలహాలతో సహా మొత్తం రికమెండేషన్తో సహా వాళ్ళకి రిపోర్ట్ వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఇదంతా ఫ్రీగానే చేస్తారా? అది మాత్రం ల్యాబ్ టెస్ట్ మాత్రం ఆ కెమికల్స్కి అయ్యే ఖర్చు, దాని మెయింటెనెన్స్కి అయ్యే ఖర్చు మాత్రమే తీసుకుంటాం వాళ్ళ దగ్గర నుంచి. ఎందుకంటే కెమికల్స్ ఎక్స్పెన్సివ్, మనకి ఫ్రీగా ఇవ్వరుగా బయట. సో అది కొంచెం అందులో మనము ఫ్రీగా టెస్ట్ చేస్తామంటే ఊరికి అందరు మట్టి ఎత్తుకొచ్చేసి ఇచ్చేసిపోతుంటారు ఇక్కడ, అది మనం భరించలేము, కష్టమైపోతుంది. సో దానికి ఒక్కదానికి మాత్రం చాలా తక్కువ. మామూలుగా 13 ఎలిమెంట్స్ బయట చెక్ చేయించుకోవాలంటే ఒక్కొక్క ఎలిమెంట్కి కనీసం అంటే కనుక 3000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు బయట. ఓకే. సో 3000 రూపీస్ 13 ఎలిమెంట్స్ చెక్ చేశారంటే కనీసం అంటే వాళ్ళకు 39,000 40,000 అవుతుంది అంత చేయించుకోవాలంటే ప్రైవేట్ ల్యాబుల్లో. గవర్నమెంట్ చేస్తారు, బట్ ఎంతవరకు కరెక్ట్ చేస్తున్నారు అనేది వీళ్ళకి నమ్మకం లేకుండా పోయింది. ఏదో రిపోర్ట్స్లో నంబర్స్ మార్చి మనకి ఇస్తారు, ఉపయోగం లేదు అన్న కాడికి వెళ్ళిపోయింది. అటువంటి సందర్భంలో మనం యాక్యురేట్ రిపోర్ట్ ఇద్దాం, నామినల్ ఛార్జ్ చేద్దామని సాయిల్ టెస్ట్ రిపోర్ట్కి 500 రూపీస్, వాటర్ టెస్ట్కి 100 రూపీస్. ఈ రీసెర్చ్ సెంటర్ చేసినప్పుడు నేను ల్యాబ్లో వాటర్ టెస్ట్ రిపోర్ట్ తీసుకుంటే నాకు 1200 రూపీస్ ఛార్జ్ చేశారు వాటర్ టెస్ట్కి, బట్ నేను 100 రూపీస్ ఛార్జ్ చేస్తాను అన్నమాట ఫార్మర్స్కి. సో నామినల్గా చేస్తూ వాళ్ళ సాయిల్ ఎలాంటి పొజిషన్లో ఉందో వాళ్ళకి తెలియజేస్తూ దానికి నువ్వు సరి చేసుకోవాలంటే ఏం చేయాలి, ఇవన్నీ ఇక్కడ ట్రైన్ చేస్తూ వాళ్ళని అంతా వాళ్ళకి ఫ్రీ సర్వీసే చేస్తున్నాం ఇక్కడ, ఛార్జ్ చేయకుండా వాళ్ళకి. సో అటువంటిప్పుడు టెక్నాలజీని కూడా మనము పర్చేజ్ చేసి తీసుకోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే కేవీకే బారామతి వాళ్ళు వెజిటబుల్ గ్రాఫ్టింగ్ టెక్నాలజీని 27 crores పెట్టి కొన్నారు, 27 కోట్లు వెచ్చించి కొన్నారు. సో ఆ టెక్నాలజీ మనం కొనాలంటే మళ్ళీ వాళ్ళు అట్లీస్ట్ మనల్ని 5 crores 6 crores అడిగినా మనం పే చేసే పరిస్థితులు లేము మనం, ఎందుకంటే ఈ రీసెర్చ్ సెంటర్కి చాలా ఇన్వెస్ట్ చేసాం పర్సనల్గా. సో అందుకని నాకు అది ఫ్రీ కావాలని అడిగాను. ఏ టెక్నాలజీ అయితే మీ దగ్గర ఉందో అది నాకు ఫ్రీగా ఇవ్వండి, నా దగ్గర ఉన్న టెక్నాలజీ, నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ నేను ఫ్రీగా ఇస్తాను ఆర్ఎం కిసాన్ నుంచి అని చెప్పేసి అలా MOU కుదిర్చాము. దాన్ని ఈరోజు కడప జిల్లా కలెక్టర్ గారితోనూ మన కమలాపురం తాలూకా ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ రావడం జరిగింది, వారి సమక్షంలో MOU చేసుకున్నాము. ఈ నుంచి కేవీకే బారామతిలో ఏమేమైతే ఉన్నాయో అవన్నీ ఆర్ఎం కిసాన్ సెంటర్లో కూడా ఒక 2-3 yearsలో మొత్తం కంప్లీట్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక రీసెర్చ్ సెంటర్ రూపుదిద్దుకుంటుంది ఇక్కడ. అప్పుడు కూడా నా శక్తి ఉన్నంత వరకు నేను అందరికీ ఫ్రీగానే సర్వీస్ చేయాలి, వీలైనంతగా ఎక్కడ వాళ్ళకి ఏ ఛార్జెస్ లేకుండా, నా శక్తి వంచన లేకుండా వాళ్ళకు ఫ్రీ సర్వీస్ చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళు పండించే పంటలు మన దేశాన్ని దాటించాలి, నా లక్ష్యం అదే. ప్రాసెసింగ్ చేసి కానీ ఎలా అయినా. ఈరోజు కుదుర్చుకున్న ఒప్పందం నిజంగా ఒక టర్నింగ్ పాయింట్ అవబోతుందని చెప్పి నాకు అనిపిస్తుంది సార్, నాకు పర్సనల్గా. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగింది ఒకటి, ఇప్పుడు ONBAకి టెక్నాలజీ కూడా సహకారం ఉంది. సో ఎలాంటి మార్పులు వస్తాయి అని మీ అంచనా ఈ రోజు నుంచి? ఇప్పుడు అగ్రికల్చర్లో కూడా AI ఇంట్రొడ్యూస్ అయిపోయింది. AI ఇంట్రొడ్యూస్ చేయడం అంటే ఏ స్థాయిలో ఉందంటే ప్రజెంట్ మనకు ఇండికేటర్స్ అన్ని పెట్టేసి సాయిల్లో మనం ఎక్కడెక్కడ ప్లాట్స్ అయితే ఉన్నాయో ఒక్కొక్క ప్లాట్లో ఒక ఇండికేటర్ పెడతారు. సో అది మనకు
మన మట్టిలో మన సాయిల్లో తేమ ఎంత ఉంది, విండ్ ఎంత స్పీడ్తో వీస్తుంది, వర్షం ఎంత పడింది, టెంపరేచర్ ఎంత ఉంది, ఈ తర్వాత మన పొలంలో గ్రీనిష్ ఉంటుంది కదా, ఆ గ్రీనిష్ కరెక్ట్గా ఉందా, తక్కువ ఉందా, ఏ ప్రాంతంలో ఎక్కువ ఉంది, ఏ ప్రాంతంలో తక్కువ ఉంది, ఇవన్నీ చెప్పే ఏఐ టూల్స్ వచ్చాయి అనమాట. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కంపెనీ ఇంట్రొడ్యూస్ చేసింది. సో ఆ ఏఐ టెక్నాలజీ కూడా కేవీకే బారామతిలో అంటే మొక్కనే ఫోటో తీసి పెట్టాలా, దాన్ని అవసరం లేదు. అంటే ఒక టూల్ ఉంటుంది, ఏఐ టూల్ ఉంటుంది, ఒక ప్లాట్లో ఒక పోల్ లాగా పెట్టేసి సోలార్తో పనిచేస్తుంది అది. సో దాన్ని మన మొబైల్కి లింక్ చేస్తారు. ఓకే. సో మన మొబైల్లో ఏ ప్లాట్లో ఎన్ని ప్లాట్స్లో పెట్టాము, ఇక్కడ వచ్చేసి మనం 8 ప్లాట్స్లో పెట్టున్నాం ఏఐ టూల్స్. ఓకే. సో అది సోలార్తో పనిచేస్తుంది. సో మనకు మొబైల్కి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది, దీనికి వాటర్ ఇవ్వాలనా లేదా, అవసరం ఉందా లేదా, ఎంత ఇవ్వాలి, అది మనకు తెలుస్తుంది. గ్రీనిష్ కూడా మొత్తం అది స్కానర్స్ ద్వారా క్యాచ్ చేసి ఏ ప్రాంతంలో తక్కువ గ్రీనిష్ ఉంది, ఏ ప్రాంతంలో సరిపడా ఉంది, దానికి ఏం చేయాలో కూడా పరిష్కారం ఏమి చూపిస్తుంది, బట్ పర్సంటేజ్ చూపిస్తుంటుంది మనకు ఎంత ఎలా ఉందని చెప్పేసి. అది కూడా వస్తుంది నెక్స్ట్. అంటే ఏ ప్రాబ్లం ఉందని తెలిసిన దానికి సొల్యూషన్ కూడా ఇవ్వడం పెద్ద కష్టమేం కాదు సాఫ్ట్వేర్లో. అది ఎందుకు వచ్చింది సమస్య అంటే ఆటోమేటిక్గా తెలుస్తుంది. సో అవన్నీ మనం చూసుకోవచ్చు. వర్షం ఎంత పడింది అన్ని మనకు వాతావరణ శాఖ వాళ్ళు చెప్పేంత వరకు కూడా అవసరం లేదు. మన ఫీల్డ్లో ఎన్ని సెంటీమీటర్ల వర్షం పడింది కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఏఐ టూల్స్ వచ్చినాయి. సో అది కూడా ఇక్కడ ఆల్రెడీ పెట్టేసాం ఏఐ టూల్స్. అది కూడా కేవీకే బారామతి వాళ్ళు ముందే, మన ఎంఓయూ కంటే ముందే ఏఐ టూల్స్ పెట్టించేస్తారు ఇక్కడ. సో అది స్టార్ట్ చేసాము. 1 by 1 అన్ని టెక్నాలజీ మొత్తం అంతా ఇక్కడికి వచ్చేసేయాలి. ఓకే సార్. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చూస్తూ ఉన్నారు, రైతుల కష్టాలు చూస్తూ ఉన్నారు, వాళ్ళకి ఏమి తక్కువైంది అనేది మీకు క్లియర్గా తెలుసు. ఇప్పుడు అంటే రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి సార్? పరిజ్ఞానాలు ఏమి అంతేనంటారా? ముఖ్యంగా ఏంటంటే ఇన్ఫర్మేషన్ లేదు రైతు. ఎందుకంటే ఈరోజు మీటింగ్లో నేను ప్రధానంగా అబ్జర్వ్ చేసింది, చాలామంది మాట్లాడింది, ఒక పంట గత సంవత్సరం సక్సెస్ అయితే అందరూ అదే వేస్తున్నారు, మళ్ళీ లాస్ అవుతున్నారు, మార్కెటింగ్లో ఫెయిల్ అవుతున్నారు. ప్లస్ మన దగ్గర ఏంటంటే ఇన్ఫర్మేషన్ లేదనమాట ఫార్మర్కి. మన రైతాంగాన్ని ప్రభుత్వాలు ఎలా తీసుకెళ్ళిపోయాయంటే, ఉచితంగా పథకాలు ఇచ్చో, సబ్సిడీలు ఇచ్చో, అలా ఇచ్చో వాళ్ళు ఓట్లు వేయించుకోవడానికి, సో ప్రభుత్వాల నుంచి మీకు సహకారం ఈ రూపంలో ఉంటుందని చెప్పేసి తీసుకెళ్ళిపోయారు. సో వీళ్ళు కూడా అలా మోటివేట్ అయిపోయి వాళ్ళ దానికి తగ్గట్టు మౌల్డ్ అయిపోయి వీళ్ళు మాకు ప్రభుత్వాలు ఏమి ఇస్తాయి అని ఎదురుచూడడం మొదలెట్టేశారు ఫార్మర్స్. కానీ మీరు గమనించండి, వ్యవసాయ రంగంలో డెవలప్ అయినటువంటి దేశాల్లో ఇజ్రాయెల్ కావచ్చు, సౌత్ కొరియా కావచ్చు, చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, తైవాన్, మలేషియా, ఈ దేశాల్లో ఫర్టిలైజర్ కానీ ఎటువంటి సబ్సిడీస్ లేకుండా ఏ పనిముట్లు కానీ వేటి మీద సబ్సిడీ ఉండదు, ఒరిజినల్ ప్రైస్తో కొనాలి రైతు. కానీ వాళ్ళు అంత డెవలప్ అయ్యారు. అంటే డెవలప్మెంట్ అనేది సబ్సిడీస్తో రాదు, గవర్నమెంట్ ఇచ్చే ఇన్సెంటివ్స్తోనూ ఇన్పుట్స్తోనూ రాదు. డెవలప్మెంట్ అనేది ఇన్ఫర్మేషన్తో వస్తుంది. సైన్స్ రైతుకి చేరాలి, వాళ్ళకు ఈ టెక్నాలజీ అనేది వాళ్ళకి చేరితేనే వాళ్ళు డెవలప్ అవుతారు. సో అది గుర్తించట్లే మన ప్రభుత్వాలు. ఎంతసేపు పథకాలు అది ఇది చెప్పి వాళ్ళని ఒక పద్ధతిలోకి తీసుకెళ్ళి, స్టేట్ సెంట్రల్ ఏదైనా అంతే. ఇప్పుడు అంతా స్టేట్స్తో పాటు పోటీ పడుతున్నారు వాళ్ళు కూడా. సో ఎక్కడ డబ్బులు పెట్టాలో అనేది లేకుండా వెళ్ళిపోయింది. ఈ ఉచితాల మీద అంతా పెట్టడము, డైవర్ట్ చేయడం. అంటే రైతు కూడా అర్థం కావట్లేదు. అంటే వాళ్ళు సబ్సిడీలు ఇస్తే నేను బాగుపడతానేమో అన్న కాడికి వెళ్ళిపోయారు. వాళ్ళు నాకు ప్రైస్ ఇస్తే నేను బాగుపడతాను ఇట్లా. బట్ డెవలప్ అయిన కంట్రీస్లో ప్రభుత్వం అంతా పని ఉండదు, ప్రైస్కి ప్రభుత్వానికి ఎక్కడ సంబంధం ఉండదు. మనకి ఇక్కడ మినిమం సపోర్ట్ ప్రైస్ కావాలి, ఇవన్నీ అక్కడ ఉండదు. ఎందుకంటే సార్ మీరు మిగతా కంట్రీల్లో వ్యవసాయం ఎలా ఉందో కూడా మీకు ఒక అవగాహన ఉంది చాలా. ఇక్కడ అమ్ముకునేటప్పుడు వాళ్ళు పడే ఆందోళన, ఏదైనా నష్టపోయినప్పుడు పడే ఆవేదన, మాకు మద్దతు ధర కావాలని చెప్పి తిరగటం, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయటం, అసలు ఈ గత్యంతరం పరిస్థితుల్లో చనిపోవటం, ఇలాంటి సిచ్యువేషన్స్ విదేశాల్లో చూసారా మీరు? విదేశాల్లో అంటే మనలాగా ఉండే వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇందాక నేను చెప్పాను కదా, చెప్పిన దేశాలు ఉన్నాయి కదా వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందిన దేశాలు, ఇజ్రాయెల్ కానీ, వాళ్ళు ఎవరు ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళరు. ఎందుకు వెళ్ళారంటే ప్రభుత్వము ఈ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల మీద ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. అక్కడ స్వేచ్ఛ ఉంది, రైతుకి స్వేచ్ఛ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది. సో విదేశాల్లో ఎక్కడెక్కడ వాళ్ళు పండించే పంటలు అవసరమో అక్కడికి వెళ్ళగలుగుతున్నారు, వాళ్ళు అక్కడ అమ్ముతున్నారు. సో ధర తెచ్చుకోగలుగుతున్నారు. సో ఈరోజు కలెక్టర్ గారు చెప్పినట్టు మన దగ్గర బనానా 20 రూపాయలు ఉంటే దుబాయ్లో 80 రూపాయలు ఉంది కేజీ. కరెక్ట్. సో ప్రయాణ ఖర్చులు 10 రూపాయలు పోయినా మిగతాదంతా చాలా వేరియేషన్ ఉంది కదా. 30 రూపాయలు ప్రయాణ ఖర్చులతో వేసుకుంటే, కానీ తర్వాత ధర వచ్చేసి ఇంకా 50 రూపాయలు అదనంగా ఉంది కదా. సో అది మనం మిస్ అయిపోతున్నాం. ఓకే. మన రైతు కోసం 20 రూపాయలు,
దాంట్లో పెట్టుబడి 10 రూపాయలు పోతుంది, 5 రూపాయలు వస్తుంది, అంతే వచ్చేది చేతికి. కానీ ఎంత వేరియేషన్ ఉంది ఇంటర్నేషనల్ మార్కెట్కి, మనం రైతు అమ్ముతున్న మార్కెట్కి. అవును 50 రూపాయలు కనీసం తేడా ఉంది. అవును 20 రూపాయలు అమ్ముతున్న వాడికి 50 రూపాయలు ఇంకా చేతికి వస్తే ఎలా ఉంటుంది? అద్భుతాలు. అంతే కదా, వాళ్ళు చేస్తుంది అదే. ఓకే, ఆ డబ్బు మొత్తం తను తీసుకుంటున్నాడు, సొంతంగా అమ్ముకొని సొంతంగా విక్రయించుకొని కొన్ని ఎక్స్పోర్ట్. అంటే మార్కెటింగ్లో మనం ఘోరంగా ఫెయిల్ అవుతున్నాం. ఘోరంగా ఫెయిల్ కావడం, మన దగ్గర మార్గాలే లేవు. రైతుకి అసలు మార్గాలే తెలియదు. కొన్ని ఏరియాలు నాసిక్, పూణే, తర్వాత హర్యానా, కొన్ని మధ్యప్రదేశ్లో కొన్ని ప్రాంతాలు, కొన్ని పంజాబ్లో కొన్ని ప్రాంతాల రైతులు వాళ్ళు కొన్ని ఎఫ్పిఓలు గాను, కొన్ని సొసైటీస్ గాను, ట్రస్ట్లు కానీ ఇలా ఏర్పాటైపోయి వాళ్ళు ఒక ప్యాక్ హౌస్లు ఇలా పెట్టుకొని ఒక ఎక్స్పోర్ట్ కంపెనీని పట్టుకొని సో వాళ్ళ ద్వారా ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారు బెటర్గా. వాళ్ళకి సాధ్యమైంది, మనకి ఎందుకు కావట్లేదు అంటారు? మన వాళ్ళు ప్రయత్నం చేయట్లా. అంటే ప్రయత్నం చేయకపోవడానికి కారణం కూడా ఉంది. ఎంతసేపు మీడియానే తీసుకోండి, ఇటువంటి ప్రోగ్రాంల మీద, ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మీద ఏమైనా డిబేట్స్ పెడుతున్నారా? లేదు కదా. ఆడేం తిట్టాడు, ఈడేం తిట్టాడు, వీటి మీద డిబేట్స్ పెడుతున్నారు దరిద్రానికి కాకపోతే. సో ఈ సిచ్యుయేషన్ మన దగ్గర ఉంది కాబట్టి మన రైతు ముందుకెళ్ళడానికి కష్టం. సో దాని నుంచి బయట పోయాలి, వీళ్ళని డైవర్ట్ చేయాలి. సో వీళ్ళు చేయాల్సిన పనులకు గుర్తు చేయాలి, వీళ్ళకి పరిజ్ఞానం ఇవ్వాలి వ్యవసాయం గురించి అని నా వంతుగా నేను ఈ ఆర్ఎం కిసాన్ ద్వారా నేను ట్రై చేస్తున్నాను. ఓకే, సో హై డెన్సిటీ ద్వారా ఇప్పుడు మనం ఉన్న ఈ సపోటా క్రాప్స్ ఉన్నాయి. మామూలుగా అయితే కనుక 12 అడుగులు 16 అడుగులు పెట్టుకొని చేసుకుంటారు. ఇది 5 అడుగులకు ఒకటి ఉంటుంది చెట్టు పెద్దది కాకుండా తక్కువ మనకు అందుబాటులో పెట్టుకొని ఒకే చెట్టుకు ఎక్కువ కాయలు కాపించినాము. ప్లస్ కాయలు తెంపడానికి చేతికి అందాలి. మన వాళ్ళు ఏంటంటే కాయలు దోటితో తెంపి కింద పడేస్తారు. చేతి ఇట్లా కోసేలాగా ఉంది. ప్రతి కాయ చేతికి అందాలి ఎప్పుడైనా సరే. అంత హైట్కి పరిమితం చేస్తాం దీన్ని. సో ఇలా ఎప్పుడు హార్వెస్టింగ్ అయిపోతే మళ్ళీ ప్రూనింగ్ చేస్తాం వీటిని. ఇది కూడా మీ పద్ధతేనా సార్? ఓఎన్బిఏనా ఇది? అంటే ప్రూనింగ్ పద్ధతి, ప్లాంటేషన్ ఇవన్నీ వచ్చేసి మనము జపనీస్, ఇజ్రాయలీస్ వాళ్ళు చేసే టెక్నాలజీ. ఇరిగేషన్ కూడా ఇజ్రాయెల్ టెక్నాలజీ. ఓఎన్బి అనేది మనము సాయిల్ గురించి, ప్లాంట్కి అందించే న్యూట్రిషన్ గురించి ఉంటుంది అనమాట. ఓకే. సో ఈ ఇరిగేషన్ టెక్నాలజీ ఇవన్నీ మనం బయట నుంచి తీసుకున్నాం. ఓకే. సో ఇజ్రాయెల్ వాళ్ళది, జపాన్ వాళ్ళ టెక్నాలజీ అనమాట. సో దాన్ని కూడా ఇంట్రొడ్యూస్ చేశాం. హై డెన్సిటీలో ఎలా చేసుకోవాలి, క్రాప్స్ ఎలా మేనేజ్ చేసుకోవాలి, ప్రతి మొక్క మనకు అందుబాటులో ఉంటుంది, దానికి ఏం జరుగుతుందో తెలుస్తుంది. వృక్షంలాగా అయిపోయింది అనుకోండి హార్టికల్చర్లో కూడా. వాటిని వృక్షాలుగా పెంచితే ఏ పక్క ఏముందో మనకు అర్థం కాదు. ప్లస్ పండు తెంపుకోవాలన్నా అది ఆడో పైన ఉంటుంది, మన వాళ్ళు ఇలా ఏదో ఒకటి కర్రతో లాగి కిందేస్తారు, అది కొంచెం డ్యామేజ్ అవుతుంది. అట్లా ప్రోటోకాల్స్ మన వాళ్ళు తప్పు పాటిస్తారు అనమాట. అదే ఇతర దేశాల్లో అయితే కాయకు కవర్ వేసి లేదా దాన్ని సేఫ్గా చేతితో తెంపి క్రేట్స్లో పెట్టి జాగ్రత్తగా తీసుకెళ్తారు. సో మన వాళ్ళకి హార్వెస్ట్ చేయడం కూడా మన వాళ్ళకి రాదు. ఓకే. సో ఇవన్నీ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలి. మొక్క ఇంతే హైట్ పెంచుకోవాలి, ఎలా పరిచయం చేయడం కోసమే ఇలా హై డెన్సిటీలో వాళ్ళకు చూపించడము ఇలా చేస్తుంటాం అనమాట. సార్ ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు, మీతో ఇంటర్వ్యూ చేస్తుంటే నాకు పర్సనల్గా ఏమనిపిస్తుందంటే, మీలాంటి వాళ్ళని కదా ప్రభుత్వాలు ఎంకరేజ్ చేయాల్సింది. మీలాంటి వాళ్ళని ఎంత ఎంకరేజ్ చేస్తే రైతులకు అంత మంచిది కదా. ఏమంటారు? ఎందుకు అది లేదంటారు? ఎందుకు దృష్టి పెట్టట్లేదు దీని మీద? అంటే ప్రభుత్వ సంస్థలే చాలా ఉన్నాయి, రీసెర్చ్ సెంటర్స్, కానీ అక్కడ అది ఏం జరుగుతుందో కూడా రైతులకు తెలియదు. అసలు యాక్చువల్గా ఓఎన్బిఏ అనేది అసలు ఫస్ట్ వాళ్ళకి రావాలి తాటు. అంతే కదా, కానీ వాళ్ళ ప్రయత్నం చేయట్లేదు. ఎంతసేపు వాళ్ళు కూడా సబ్సిడీల విత్తనాలు పంచాలా, ఎరువులు ఇవ్వాలా, వీటి మీద దృష్టి తప్పనిచ్చి ఒక పద్ధతి మీద, వ్యవసాయ పద్ధతి మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలి అనే దాని మీద అసలు ఫోకస్గా లేదు. అంటే వాళ్ళని కూడా వాళ్ళ పని వాళ్ళని చేసుకోనివ్వట్లే. ఒక వ్యవసాయ అధికారిని తాను రైతుల దగ్గరికి వెళ్ళి ఏ పని చేయాలో ఆ పనిని ప్రభుత్వాలు చేయనివ్వట్లేదు. వీళ్ళు ఎంతసేపు కరువు సంబంధించిన లెక్కలు రాయి, లేకపోతే దానికి సబ్సిడీ సంబంధించిన విత్తనాలకు సంబంధించి అది ఎవరో చేయాల్సిన పని కూడా వీళ్ళతోనే చేయిస్తారు. ఓకే. సబ్సిడీలో విత్తనాలు డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది ఏవోకేం సంబంధం? ఏవో పని ఏంటి? ఫీల్డ్కి వెళ్ళి రైతులకు సమస్యలు ఏమున్నాయి, ఊరికి వెళ్ళి వాళ్ళ దగ్గర వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి తెలుసుకొని వాళ్ళకి పరిష్కారం. వాళ్ళు అసలు నష్టపోకుండా ఉంటే ఏం చేయాలి, లాభాలు రావాలంటే ఈ సబ్సిడీల గురించి, పనిముట్ల గురించి అవి కూడా తీసుకొచ్చి ఏఓకి, ఏడీఏకి అంటగట్టేస్తారు. సో వీళ్ళు ఈ పథకాలు చేసుకోవడమే సరిపోతుంది ఇలా పని, ఈ రిపోర్ట్స్ చేయడము. సో ఇది రాంగ్ నా దృష్టిలో అయితే. ఇది సార్ ఇప్పుడు పరిశోధన సంస్థలు చాలా ఉన్నాయి. మీరు అన్నట్టు కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వాళ్ళకి ఖర్చు పెడుతుంది. ప్రతి సంవత్సరం 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. 5,000 crores అగ్రికల్చర్ పర్ ఇయర్. కానీ రైతుకు వచ్చే సమాచారం 0. అంతే ఉంటుంది, ఖర్చు అవుతూనే ఉంటుంది. అది ఉంటాయి, అవి పని చేస్తూ ఉంటాయి, బట్
సమాచారం కదా రావాలి బయటికి, అది రాదు. ఆ పశుసంవర్ధక సంస్థ గేట్ దాటి రైతుకి చేరదు. నిజంగా అన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దాని ఫలితం ఎలా ఉండాలంటే 10 ఇజ్రాయెల్కు ఉన్నంత బలం రావాలి మనకి కదా వ్యవసాయంలో. అవును, బట్ ఉండదు. సో ఇక్కడ ఏంటంటే ప్రభుత్వాల వాళ్ళ బిహేవియర్ మారిపోయింది. అంటే ప్రతి ఒక్కరూ ఓట్ పాలిటిక్స్ చేయడంతో ఇక రైతు అనేవాడు పూర్తిగా పక్కకు నెట్టబడ్డాడు. రైతు అనే వర్గమే, మెజారిటీ ఉన్న రైతు వర్గమే పక్కకు నెట్టబడి ఎన్నేళ్ళైనా ఇక రైతు ఈ కష్టాల్లోనే ఉండాలి. చెయ్యి ఇలా ఉండాలి వాళ్ళ దగ్గర. ఇది కూడా స్ట్రాటజీ. అన్నం పెట్టే రైతు ఇలా ఉండాల్సిన చెయ్యి ఇలా ఉంటుంది. ఓకే, ప్రభుత్వం ఎట్లా ఉంటుంది, రైతు ఎట్లా ఉంటాడు. మేము ఇచ్చింది నువ్వు తీసుకోవాలి, మా దగ్గర నువ్వు చేయి చాపుతూ ఉండాలి. నువ్వు డెవలప్ అయిపోతే అదే రైతుకి నాలెడ్జ్ ఉండి పిడికిలి బిగిస్తే రైతు నేను నీకు అన్నం పెట్టను పోరా, నేను బయట అమ్ముకొని ఉంటా అంటే ఏమవ్వాలి వీళ్ళందరూ? ఇతర దేశాల్లో ఉన్న రైతుకున్న శక్తి మన రైతు కూడా వచ్చి నా ప్రోడక్ట్ నేను బయట అమ్ముకుంటా, నీ దగ్గర ఇక్కడ ప్రైస్ లేదు అని మొత్తం బయట అమ్ముకున్నారు అనుకోండి తీసుకెళ్ళిపోయి, అప్పుడు ఏం చేయాలి? వీళ్ళు రైతు వెనకాల ఇల్లుబడాలి. అందుకే రైతుని ముందుకు పోనీరు. ఇంకా మార్పు రాదా సార్? ఇంకా ఇట్లాగే ఉంటుందా ఈ సర్కిల్? రైతుకు రైతన్న బయటపడి ఆ సంఖ్యల నుంచి బయటపడి మీలాంటి వాళ్ళు కొద్దిగా ఇట్లా అవగాహన కల్పిస్తూ ఉండాలి. సో తన స్వేచ్ఛ తెచ్చుకుంటే అవుతుంది, లేకపోతే కష్టం ఇది. ఓకే, సో ఫైనల్గా సార్ మీరు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు కదా చాలా మంది రైతులకి అనేక విషయాల మీద. ఈ ట్రైనింగ్ సెషన్స్ ఎట్లా జరుగుతున్నాయి, రైతుల నుంచి ఎలాంటి స్పందన? ఇక్కడ ఆర్ఎం కిసాన్ సెంటర్లో అయితే ప్రతి 4th సాటర్డే చేస్తున్నాము. ఏదైనా నేను విదేశాలకు వెళ్ళినప్పుడు లేదా నాకు అర్జెంటుగా వేరే వాళ్ళతో పనినప్పుడు ఒక 1 వీక్ పోస్ట్పోన్ చేయడమో ప్రీపోన్ చేయడమో చేస్తుంటాము. మంత్లీ వన్స్ అయితే ఇక్కడ చేస్తాము. దాదాపు 180 నుంచి 200 మంది రైతులు వస్తారు. సో వాళ్ళకు ఒక 30 మందికి ముందు రోజు వచ్చినా పడుకోవడానికి ఉంది. దూరాల నుంచి వచ్చే వాళ్ళు అప్పటికప్పుడు పొద్దున్న రాలేరు కదా, సో ముందు రోజు వస్తారు వాళ్ళు. సో మంచి కిచెన్, డైనింగ్ ఉంది, అన్నీ ఫ్రీనే ఇక్కడ. సో వాళ్ళు బాగా హ్యాపీగా, అంటే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయే లోపు ఆర్ఎం కిసాన్ సెంటర్లో ఎంటర్ అయిపోయి మళ్ళీ తిరిగి తను బయటికి వెళ్ళిపోయి సంతృప్తిగా వెళ్ళాలి. నేను చాలా తెలుసుకున్నా, నేను ఇప్పటివరకు మిస్ అయినట్టని నాకు ఈరోజు నేను తెలుసుకున్నాను, సంతృప్తి ఇక్కడ నుంచి వెళ్ళాలి. సో అలా ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంటాయి. కొన్నిసార్లు నేనేంటంటే అక్కడ డిస్ట్రిక్ట్స్ లెవెల్స్లో వాళ్ళు పబ్లిసిటీ ఇచ్చి ఇలా ONBA మీద జరుగుతుంది ప్రోగ్రామ్, అటెండ్ అవ్వమని చెప్తే అక్కడ కూడా 300 మంది 400 మంది ఇలా అటెండ్ అవుతుంటారు. ఒక్కోసారి లాస్ట్ టైం తాడిపత్రిలో చేశాను ఒక 3 వీక్స్ బ్యాక్, 850 మంది రైతులు అటెండ్ అయ్యారు. సో అంటే రాజశేఖర్ ఇడికి వచ్చి చెప్తున్నారు కదా, వెళ్దామన్న ఉద్దేశంతో అట్లా ఖమ్మం, వరంగల్ అన్నీ ఈ 20 డేస్లో కనీసం అంటే 5 ప్రోగ్రామ్స్ బయట చేశాను నేను. సో అక్కడ కూడా నేనే హాల్ బుక్ చేసి వాళ్ళకు ఫుడ్ పెట్టి అన్ని ఫ్రీని అక్కడ కూడా. సో ఇలా చేస్తుంటే వాళ్ళు కూడా ఎక్కువ రావడం మొదలైంది ఫార్మర్స్. సో రాజశేఖర్ గారు వస్తున్నారు, నేను ఆశ్చర్యపోయాను, 5,000 మంది వచ్చారు. అంటే మనము దీనికి సంబంధించి 3 రోజులే నేను వచ్చి మా వాళ్ళందరికీ చెప్పి ఈ పాంప్లెట్స్ అందరికి ఇచ్చి అందరికి చెప్పండి అని చెప్పి ఒక 3 days టైం, అంతే 3 days టైంలోనే 3 రోజుల్లోనే ఇంతమంది వచ్చేసారు, ఇంతమంది గ్యాదర్ అయ్యారు. అంటే గ్రేట్. చాలా మందికి దాదాపు ఇప్పటికే వెళ్ళిపోయింది. ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంది ఖచ్చితంగా. అంటే స్వార్థం లేకుండా చేస్తున్నాం కాబట్టి గుర్తించారు, దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలి నమ్మారు కాబట్టి. సో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి వాళ్ళని మనము వాళ్ళ ఉత్పత్తిని ప్రపంచం దాటించాలి, ఇది నా ధ్యేయం. ఫైనల్గా పంట పండించడమే కాదు, ఇంటర్నేషనల్గా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి క్వాలిటీ పండించిన వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసే మార్గం కూడా వాళ్ళకి చూపించాలి. నెక్స్ట్ నా లెవెల్ అదే అనమాట. మంచి పంట పండించడమే కదా సార్, వాళ్ళకి లాభం వచ్చినప్పుడే అసలు పంట వేసుకునే దానికి ఒక అర్థం ఉంటుంది. అంటే మన రైతులు దిగుబడులు బాగా తీయగలుగుతారు చెప్పి. ఇప్పుడు ఈ ONBA పద్ధతిలో చాలా దిగుబడులు వస్తున్నాయి, చాలా హై ఈల్డింగ్ వస్తున్నాయి. 50 క్వింటాల పైన మొక్కజొన్న పండిస్తున్నారు. యావరేజ్ 20-25 క్వింటాలు ఉంటే మొక్కజొన్న 50 క్వింటాల పైన పండించేవారు ఉన్నారు ONBA పద్ధతిలో. బత్తాయి ఈరోజు చెప్పాము మనము, అక్కడ రైతు మొదటి పంటే 3.5 సంవత్సరంలోనే మొదటి పంటనే సంవత్సరానికి 10 టన్నుల పైన తీస్తున్నాడు. సో ఈ పద్ధతి అలాంటిది అనమాట. సో ఈ దిగుబడులు మళ్ళీ వాళ్ళు ఇంటర్నేషనల్గా అమ్ముకోవడానికి మార్గాలు అన్వేషించాలి, ఫుడ్ ప్రాసెసింగ్ తీసుకురావాలి. సార్ ఈ పాజిటివ్గా రెస్పాన్స్ అవుతున్నారా? ONBA వాళ్ళకి కొంచెం కొత్తగా అనిపిస్తుందా, ఎలా ఫీల్ అవుతున్నారు? కొత్తగా ఏం కాదంటే నేను చెప్పే పద్ధతి ఎలా ఉంటుందంటే, ONBA అనేది కొత్తది కాదు యాక్చువల్గా, మర్చిపోయినవి వదిలేసినవి గుర్తు చేయడం అంతే. అది కొత్త, అదే కొత్త అనమాట. 30-35 సంవత్సరాల కిందట ఎలా ఉంది మన భూమి, మనం ఏం చేసినాం దాన్ని, మన చేతులతో ఎంత నాశనం చేసినాం. సో దాన్ని మళ్ళీ పునరుజ్జీవం చేయాలి. అప్పుడు వాళ్ళ భూమిని వాళ్ళకి గుర్తు చేస్తాను అనమాట నేను. ఎస్. సో నువ్వు చిన్నగా ఉన్నప్పుడు మీ నాన్న చేస్తున్నప్పుడు, లేదా నువ్వు యంగ్గా ఉన్నప్పుడు నువ్వు వ్యవసాయం చేస్తున్నప్పుడు నీ భూమి ఎలా ఉంది, ఇప్పుడు నీ భూమి ఎలా మారిపోయింది, అది మారిపోవడానికి నువ్వు చేసిన తప్పులేంటి,
ఓకే. తిరిగి 30-35 సంవత్సరాల కిందట నీ వ్యవసాయ భూమి ఎలా ఉందో అది నువ్వు 3 ఏళ్లలో పొందాలి. ఓకే. అది చేయాలంటే నువ్వు ONBA పాటించాలి. వాళ్ళ ఒరిజినల్ భూమిని వాళ్ళకి అప్పగిస్తున్నారు మీరు. అది అంటే రాబోయే జనరేషన్స్కి మనం ఇచ్చే ఆస్తి ఏంటంటే మంచి భూమి. మంచి భూమి అంటే ధర ఉన్న భూమి కాదు, వ్యవసాయ యోగ్యమైన భూమి వచ్చే జనరేషన్కి మనం అందించాలి. లేకపోతే రాను రాను పంటలు పండడం కష్టమైపోతుంది, ఫుడ్ అనేది దొరకదు ఇక. అవును, మంచి భూమి ఉంటేనే కదా సార్, అంతే కదా, ఆరోగ్యకరమైనటువంటి మనకి. నా ఉద్దేశం అదే. నెక్స్ట్ జనరేషన్స్కి మనము అంతకు 30-35 సంవత్సరాల కిందట ఉన్న భూమిని తిరిగి అలాంటిది తీసుకొచ్చి వాళ్ళకి అందిస్తే వాళ్ళు వ్యవసాయం చేస్తారు. ఓకే. సో ఆ 35 సంవత్సరాల కిందకి వెనక్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? మళ్ళీ 30 సంవత్సరాలు ప్రయాణం చేయలేవు, 3 సంవత్సరాలు ప్రయాణం చేసేసారు ONBAలో. తిరిగి నీ 30-35 సంవత్సరాల కింద నీ బంగారు నెల రెడీగా నీ కళ్ళ ముందు ఉంటుంది. ఓకే సార్, ఫైనల్గా రాష్ట్ర రైతాంగానికి మీరు ఏం సూచన ఇవ్వబోతున్నారు? సో ఏ రైతుకైనా చెప్పేది ఏంటంటే మనం వ్యవసాయము పైరును చూసి మొదలెట్టకూడదు, నేలను చూసి మొదలెట్టాలి. సో నేల దాంట్లో ఉన్న గుణాలు ఏంటి అవి తెలుసుకోవాలి. విత్తనం పెట్టక ముందు అది వ్యవసాయ యోగ్యంగా ఉందా లేదా, ఆరోగ్యంగా ఉందా లేదా తెలుసుకోవాలి. కనీసం మన నేలలో కర్బన శాతం కనీసం 2 ఉండాలి, కనీసం 2 ఉండాలి. తర్వాత పైరును రక్షించే అన్ని రకాల సూక్ష్మజీవులు మన నేలలో ఉంటే మన పైరు జోలికి ఎటువంటి తెగుళ్ళు రావు. ఇది రైతు ఇది బాగు చేసుకోవడం కోసం తన మొట్టమొదటి పెట్టుబడిని నేల మీద పెట్టాలి, తర్వాతనే విత్తనం కానీ మొక్క కానీ. సో అవి పెట్టిన తర్వాత దానికి ఏ దశలో ఎలాంటి పోషకాలు ఎంత మోతాదులో అందించాలి తెలుసుకోవాలి. దశను బట్టి పోషకాలు అన్నీ అందిస్తూ వాటి మోతాదుని బ్యాలెన్స్ చేస్తూ ONBA పద్ధతిలో చేసినప్పుడు మీకు అత్యధిక దిగుబడులు వస్తాయి. ప్లస్ నేల మీద నువ్వు పెట్టుబడి పెడుతున్నావు కాబట్టి దాని ఆరోగ్యం కాపాడబడి నీ మొక్కను రక్షిస్తుంది. సో ఇది గమనించి ప్రతి రైతు ONBA పద్ధతిని ఫాలో కాండి. ONBA పద్ధతిలో మీకు చాలా సోషల్ మీడియాలో కానీ అన్నపూర్ణ అగ్రి స్పేస్లో కానీ అన్ని ఛానల్స్లో అవైలబిలిటీ ఉంది. తర్వాత బుక్స్ ఉన్నాయి ONBA మీద, వాటిని చూసి ONBA నేర్చుకోండి, దాన్ని ఫాలో కాండి. అన్ని ఎకరాల్లో అవసరం లేదు, మీకున్న 5 ఎకరాలు ఉంటే 1 ఎకరంలో మొదలెట్టండి. మీ నేలలో మార్పు వచ్చిందా లేదా గమనించండి, మీ పైరులో మార్పు వచ్చిందా లేదా గమనించండి, మీ దిగుబడి పెరిగిందా లేదా గమనించండి, క్వాలిటీ పెరిగిందా లేదా గమనించండి. తర్వాతనే మిగిలిన ఎకరాల్లో మీరు మొదలెట్టండి. నేను చెప్పేది ఇదే. సో దీనికి మీరు RM కిసాన్ సెంటర్కి రండి, ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది, మీకు వసతి ఉంది, భోజనాలు ఫ్రీ, అంతా ఫ్రీనే. సో మీ తక్కువ ధరలో మీ సాయిల్ మీరు వాటర్ తెచ్చుకుంటే టెస్ట్ చేసి అన్నీ పర్ఫెక్ట్గా టెస్ట్ చేసి మీకు రిపోర్ట్ ఇస్తాము. అక్కడ ఏ ప్రాబ్లం ఉందో మీ సాయిల్లో మీ నీళ్ళల్లో దానికి సొల్యూషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది, పరిష్కారం కూడా మీకు దొరుకుతుంది. కాబట్టి RM కిసాన్ సెంటర్కి రండి, తెలుసుకోండి, లేదా ONBA గురించి తెలుసుకొని ఆ పద్ధతులైనా మీరు పాటించండి. ఇది నేను రైతులకు చెప్పేది నా తరపున. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. నిజంగా నాకు కూడా ఒక మంచి ఇంటర్వ్యూ చేసిన ఫీల్ కలుగుతుంది సార్. ఎందుకంటే ఏదో పిచ్చి పిచ్చి ఇంటర్వ్యూలు కాకుండా మనకి అన్నం పెట్టే రైతన్నకి మంచి విజ్ఞానం అందించాలి, ఒక నాలెడ్జ్ అందించాను అన్న ఫీలింగ్ కలుగుతుంది ఈ ఇంటర్వ్యూ ద్వారా. సో డెఫినెట్గా ఈ వీడియో చూసిన తర్వాత చాలామంది రైతులు మారుతారు. నిజంగా శుభసూచకం సార్, చిరుజల్లులు కూడా పడుతూ ఉన్నాయి. సో రైతులు ఈ వీడియో చూసిన తర్వాత ఎంతో కొంతమంది డెఫినెట్గా మారతారన్నట్టు అనుభూతి కలుగుతుంది. థ్యాంక్ యూ సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.